నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శిష్యుడైన ఆనాటి పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారికి అయాచితంగా 80,000 రూపాయలు నామినల్ రేటుతో 814 ఎకరాలు 2,000 మెగావాట్లు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టిన దానికి కెనటా పవర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఈ 5-6 ఏళ్ళు వాళ్ళ కంపెనీ ఎలాంటి అక్కడ నిర్మాణం చేయలేదు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ కాంగ్రెస్ అధికార పార్టీ ఎంపీ నవీన్ జిందాల్ కంపెనీకి, జిందాల్ పవర్ కంపెనీకి పాత ఎంపీ బాలశౌరి గారి కెనటా పవర్ని అమ్మేసేదానికి అన్యాయంగా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చేటట్టుగా 750 కోట్లకి అమ్మేస్తున్నారు. ఏపీఐఈసీ నోటీస్ ఇచ్చింది, మీరు 5 ఏళ్ళైనా మీరు ప్రారంభించలేదు, మీకు ఎందుకు అలాట్మెంట్ క్యాన్సిల్ చేయకూడదు అని అడిగితే ఢిల్లీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి నవీన్ జిందాల్ తరఫున రికమెండేషన్. అమ్మేస్తే 750 కోట్లు ఊరికే అక్కడుండే పేదల పొలాన్ని వీళ్ళకి ఇస్తే కెనటా పవర్ బాలశౌరి గారు ఆయన గుంటూరు ఎంపీగా వైకాపాలో పోటీ చేయబోతున్నాడు. ఆయన 100 కోట్లు ఖర్చు పెడతాడు, జగన్మోహన్ రెడ్డికి సగం ఇస్తాడు. ఇది ఎవరి సొత్తు అని అడుగుతున్నాం మేము. ఇంత పెద్ద భూ కుంభకోణాల విషయంలో ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం రాజీ పడకుండా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రికి లెటర్ పెట్టాం, చీఫ్ సెక్రటరీకి పర్సనల్గా ఎత్తుకుపోయి కంప్లైంట్ ఇచ్చాం, ఎక్కడ స్పందన లేదు. అందుకే ఇప్పుడు లోకాయుక్తలో పిటిషన్ ఫైల్ చేసినాము. వాళ్ళని